రామ్మ కొడుకు పిల్ల మావితోనూ బావులతోనూ కలిసి భోంచేది కానీ అమ్మో కూర గిన్నెకేసి డాడో గుంటనక్కలా చూస్తున్నాడు. జాలిపడి ఎక్కువ వేసేకు నాకు సరిపోదు. నోరు మీద తిండిపోతే ఇదిగో భాగ్యం, కూర ముందు అమ్మాయి కొట్టించు. అమ్మ లత, మన అరిటి దగ్గర ఓ కుందేలు దండ కనిపిస్తే మా వాళ్ళు 10 మంది వాటిని తెలివిగా రాళ్లతో కొట్టి చంపి జీపులో పడేశారమ్మా. వాటిని మసాలా వేసి మీ అత్తయ్య నీకోసమని స్పెషల్ గా కూర తయారు చేసిందమ్మా. తిను. ఆడదాని మనసు జాలీకరణలో పుట్టిల్లంటారు. ప్రతి ప్రాణిని దయతోనూ మమత్వనూ చూసే మాతృత్వం స్త్రీలో ఉంటుందంటారు. ఒక జీవికి ప్రాణం పోసి రూపం ఇచ్చి లోకంలోకి తెచ్చే దేవతే ఆడది. ఇక నుంచైనా ప్రతి జీవిని ప్రేమించడం నేర్చుకుని ఆడతనానికి అర్థంగా బతుకు. ఏమిటమ్మా లేచేది? నాకు ఆకలిగా లేదత్తయ్య. నాకు బాగా ఆకలిస్తోంది, నేను తినేస్తా. ఆ కూరతో పాటు ఆ కంచం కూడా తినరా, కంచరగాడిద. అలాగే, ముందు కూర తిని తర్వాత కంచం తింటా. అంటే అయ్యగారు బ్రహ్మచారి అన్నమాట. ఎక్కడికి వచ్చావరా? ఓహో తమరా, ఏంటి ఇలా ఏం చేశారు? హంటింగ్ పర్మిషన్ కోసమా లేక జంతువుల వేట ఆపు చేసి మనుషుల్ని కాల్చి తిందామని? అది కాదండి, నీకు క్షమాపణ చెప్పుకుందామని వచ్చాను. క్షమాపణ? అయ్య బాబోయ్, ఇంతలో ఎంత మార్పా? ఏదైనా బోర్డు చిరికం తపస్సు చేసుకొచ్చారా? మీరు భలే తమాషగా మాట్లాడుతున్నారండి. అది మనకు అలవాటేలేండి. మీరే వంట చేసుకుంటున్నారేమిటండి? అవునులేండి, బ్రహ్మచారులు కదా, తప్పదు. బ్రహ్మచారి లేదు, పప్పుచారు లేదు. అయినా నాకు పెళ్లి కదా, మీకు ఎవరు చెప్పారు? అంటే అయిపోయిందా? అయ్యింది, పోయింది మా ఆవిడ పుట్టింటికి. పోయింది పుట్టింటికి అంటున్నారు? వదిలేసారా? నెల తప్పిన తర్వాత కూడా పట్టు కూర్చోమంటావా? పురిటికి వెళ్ళింది. అప్పుడే పురుడు వరకు వచ్చిందన్నమాట. ఏమనుకున్నాం మనం అంటే, అవును, ఒకవేళ కవల పిల్లలు పుట్టారనుకో ఏం పేర్లు పెడితే బాగుంటుందంటారు? నన్ను ఎందుకు అడగడం? లంబు జంబు అని పెట్టుకోండి. వంకర పేర్లు చెప్తున్నావు. నా భార్య గారు తెలిసిందంటే వాతలు పెట్టేస్తుందంటే. పాతలు పెడితే ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ. లేరా? ఇదే నమ్మి ఆవిడ? ఆవిడంటే ఆవిడే అచ్చ కోతిలాగుంది. ఓయ్, మా ఆవిడ కోతికి ఇంటున్నావు, దెబ్బిచ్చానంటే మూంతులోంచి వాంతి వస్తుందంటే. ఈ కోయి మహాన్ని చూసి కోతి అనక రంభా ఉరోసి అనమంటారా? అవునులేండి, అడవులు పట్టుకు తిరిగే మీకు ఈ కోయి పిల్ల కరెక్ట్. చూడు, నా భార్య కోయి పిల్ల కాదు, చెంచలక్ష్మి కాదు. ఏదో నా సరదా కోసం అప్పుడప్పుడు గెటప్స్ మారుస్తూ ఉంటుందంతే. అయ్యో రామా, వేషాలు కూడా వేస్తుందన్నమాట. అయ్యో, మా వృత్తి అది. పగలు నేను వేస్తాను, రాత్రి ఆవిడ వేస్తుంది. చి, అసలు మీకు సిగ్గులేదు, మీ ఆవిడికి అంతకన్నా సిగ్గులేదు. సిగ్గులేని సంసారం ఏం చేస్తాం మరి? అబ్బా, ఒకరికొకరు తగిన వాళ్ళు దొరికారు. థ్యాంక్స్. తొందరపడి అప్పుడు పెళ్లి చేసుకోవాలా? అయినా మనసిచ్చే ముందు వివరాలన్నీ నేనే తెలుసుకోవాల్సింది.